నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం వినాయక పూజలో వాడే పత్రికలో కొన్నింటిని చూద్దాం. ఇది వచ్చేసి మాచి పత్రి, ఇది ఉత్తరేణి, ఇది వచ్చి విష్ణుక్రాంతం. విష్ణుక్రాంతాన్ని మనం శంకుపూలు అని పిలుస్తున్నాం అన్నమాట. అలాగే చూత కూడా వేసాం. చూత పత్రి అని అంటే మామిడాకు, అవి కిందుండిపోయింది. ఇది వచ్చేసి దాడిమి పత్రం. దాడిమి అంటే దానిమ్మ. ఇది దూర్వ. దూర్వ అంటే గరిక. జాజి, అది మనం ఏ జాజి అయినా పెట్టచ్చు. సన్నజాజి, విరజాజి, మేము రెండు పెట్టేసాం, సన్నజాజి విరజాజి. అలాగే నెక్స్ట్ అర్క. అర్క అంటే జిల్లేడు. మాకు తెల్ల జిల్లేడు దొరికితే అది పెట్టేసాం, అది లేకపోతే నార్మల్ జిల్లేడైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి అశ్వత్థ వృక్షము. అశ్వత్థ అంటే రావి. అలాగే ఉమ్మెత్త. ఇట్లా మాకు ఒక 13 దాకా దొరికాయి అన్నమాట. తులసి, మరువం, అలాగే సెమీ వృక్షం అని చాలా దొరికాయి. బిల్వ, ఇలాంటివి దొరికాయి అన్నమాట. అవన్నీ పెట్టాం మేము. ఇది వచ్చేసి కరవీరపత్రం. కరవీరపత్రం అంటే గన్నేరు. అవన్నీ కిందుండిపోయాయి స్టార్టింగ్లో చూపిద్దామంటే కుదరలేదు అప్పుడు వీడియో తీయడానికి. సో ఇంకా మళ్ళీ మొత్తం ఎందుకులే తీసి మొత్తం డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి తీయలేదు. మనం ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మన మట్టి గణపతితో పాటుగా ఇలాగా మనకి దగ్గరలో దొరికే ఇలాంటి ప్రకృతికి ఎంతో మేలు చేసేటువంటి ఇలాంటి పత్రిని పెట్టడం వల్ల మనం కొన్ని రోజుల పూజ తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం కదా, మన దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ లేదంటే నదుల్లో కానీ నిమజ్జనం చేస్తాం. అలా నిమజ్జనం చేయడం వల్ల వాటర్ చాలా ప్యూరిఫైయర్ అవుతుంది అన్నమాట. ఆ పర్పుల్ కలర్